సో, హాయ్ గైస్, యూనివర్సిటీ ఆఫ్ ఫ్యూషన్ నుంచి నా డెసిషన్ అయితే వచ్చింది. అసలు నా డెసిషన్ ఏమైంది? నేను అప్లై చేసిన కోర్స్ ఏంటి? నేను ఎప్పుడు అప్లై చేశాను? నాకు డెసిషన్ ఎప్పుడొచ్చింది? అసలు అడ్మిట్టా? రిజెక్టా? నాకు టోటల్‌గా ఈ అప్లికేషన్‌కి ఎంత ఖర్చయింది? సో, టోటల్‌గా ఈ వీడియోలో అయితే మీతో ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాను. సో, యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్‌కి నేను డిసెంబర్ 29న అప్లికేషన్ అయితే స్టార్ట్ చేశాను. సో, అప్లికేషన్ అనేది నేను ఏసీసీ గ్లోబల్ ద్వారా అయితే అప్లై చేశాను. నాకు ఈ అప్లికేషన్‌కి $80 అయితే ఖర్చయింది. సో, 29న నేను అప్లికేషన్ స్టార్ట్ చేశాక కొన్ని డేస్‌కి నా ఎల్ఓఆర్స్ అయితే సబ్మిట్ అవుతున్నట్టు నాకు మెయిల్స్ అయితే వచ్చాయి. సో, నా ఎల్ఓఆర్స్ అన్నిటిని నేను కన్సల్టెన్సీస్‌కి అయితే పంపించాను. సో, వాళ్ళే డైరెక్ట్‌గా గ్రాడ్యుయేట్ స్కూల్స్‌కి అయితే పంపించారు. సో, అవి సబ్మిట్ అయ్యాక నాకు ఫాలో అప్ కోసం మెయిల్స్ అయితే వచ్చాయి. సో, ఇవన్నీ అయ్యాక ఫిబ్రవరి 13న నాకు యూనివర్సిటీ నుంచి డెసిషన్ అయితే వచ్చింది. సో, ఫైనల్లీ వి గాట్ ఎన్ అడ్మిట్ ఇంటూ యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్. సో, అంతేకాకుండా మనకి యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్‌లో $1000 స్కాలర్‌షిప్ అయితే వచ్చింది. సో, అయితే టెక్సాస్ స్టేట్‌లో $1000 స్కాలర్‌షిప్ రూల్ అని ఒక రూల్ అయితే ఉంటుంది. సో, దాని గురించి నేను కంప్లీట్‌గా డీటెయిల్‌గా ఒక వీడియో అయితే చేశాను. సో, ఇన్ కేస్ మీరు ఆ వీడియో మిస్ అయితే, ఆ వీడియో ఒక లింక్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో అండ్ పైన ఐకార్డ్స్‌లో అయితే ఉంటుంది. సో, ఒకసారి అయితే చెక్ చేయండి. సో, ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ టెక్సాస్‌కి వెళ్దాం అనుకుంటున్నారో, సో, వాళ్ళకి ఖచ్చితంగా వీడియో అయితే హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, ఖచ్చితంగా ఒకసారి వీడియోని అయితే చెక్ చేయండి. అండ్ ఫిబ్రవరి 17న నాకు యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ నుంచి కూగర్నెట్ అనే ఇంకొక మెయిల్ అయితే వచ్చింది. సో, ఈ కూగర్నెట్ అనేది మనకి యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్‌లో స్టూడెంట్ పోర్టల్ లాంటిదనమాట. సో, ఇందులో మనకి ప్రతి డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో, మన హౌసింగ్ గురించి గానీ, మన ఫీజ్ గురించి గానీ, మన క్లాసెస్ రిజిస్ట్రేషన్ గురించి గానీ, ఏమైనా హోల్డ్స్ ఉన్నా, ఏమైనా పెండింగ్ ఉన్నా గానీ కంప్లీట్ మనం ఈ పోర్టల్‌లో అయితే చెక్ చేసుకోవచ్చు. సో, మనకి యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ అప్లికేషన్ అనేది అప్లై వెబ్ అనే ఒక పోర్టల్ ద్వారా అయితే అప్లై చేయాలి. సో, నాకు నా కన్సల్టెన్సీ వారు అక్కడి నుంచి అయితే అప్లై చేశారు. అండ్ రీసెంట్‌గా ఫిబ్రవరి 29న నాకు I-20 కోసం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ రిక్వెస్ట్ చేస్తూ యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ నుంచి ఇంకొక మెయిల్ అయితే వచ్చింది. సో, దీనికోసం మనం మన బ్యాంక్ స్టేట్మెంట్‌లో కొంత అమౌంట్ అయితే చూపించాలి. సో, వన్స్ మనం బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్‌కి సబ్మిట్ చేస్తే మనకు వాళ్ళు మన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి I-20 అయితే పంపిస్తారు. సో, ఓవరాల్‌గా యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ గురించి అయితే ఇది. అంతే మరి. బాయ్.